హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది చూసేవాళ్ళు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి, అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంత వరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా మీరు ఏది ఈ రీడింగ్ నాదేనేమో, ఈ పాయింట్ నా కోసమే అనుకొని మిమ్మల్ని మీరు ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ అది మీ లవ్డ్ వన్స్ అయినా అయి ఉండొచ్చు, మీ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా అయి ఉండొచ్చు, మేబీ మీ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ మ్యారేజ్ గురించి కానీ, థర్డ్ పార్టీ రీడింగ్ కోసం కానీ, సో ఎలాంటి రీడింగ్స్ కావాలి అన్నా సరే, గైడెన్స్ కావాలన్నా, ఫ్యూచర్ గైడెన్స్ కూడా కావాలి అన్నా సరే పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. I was immature at that time. I will not beg you to stay. With time, love and hatred have faded. I am orphan without you. You are not loyal to me. It was good, it was bad, but it was real. I wonder what would be like to kiss you again. In the end, our love matters. Do you still hate me? ఇంకా నీకు నా మీద ద్వేషం ఉందా అని అడుగుతున్నారు మీ పర్సన్. Wait a second. I was immature at that time. ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉన్నప్పుడు కానీ, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కానీ, ఆ టైంలో 2 ఆఫ్ పెంటికల్స్. సో కన్ఫ్యూజన్లో, ఇన్మెచ్యూరిటీ వల్ల నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయాను, నేను నీతో ఉండలేకపోయాను, నేను నీ విషయంలో నెగ్లిజెన్స్ చేశాను,
అది అంతా నా ఇన్‌మెచ్యూరిటీ, నా తెలివి తక్కువతనం అంటున్నారు వీళ్ళు. నా ఇన్‌మెచ్యూరిటీ వల్లే, నా కన్‌ఫ్యూజన్ వల్లే, నాకు క్లారిటీ లేకపోవడం వల్లే, నా నా మైండ్‌సెట్ క్లియర్‌గా లేకపోవడం వల్లే, నేను నీకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లే, నేను నీకు ప్రాపర్‌గా రిప్లై ఇవ్వకపోవడం వల్లే, నేను వేరే ధ్యాసలో పడిపోయి, వేరే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి, మనీ మీద ఇంట్రెస్ట్ చూపించి, జాబ్ మీద ఇంట్రెస్ట్ చూపించి, వేరే పర్సన్ మీద ఇంట్రెస్ట్ చూపించి, నీకు నేను ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదు, ప్రాపర్‌గా వాల్యూ చేయలేదు. నీ వాల్యూ నాకప్పుడు తెలీదు. బికాస్ ఐ వాస్ ఇమ్మెచ్యూర్డ్ ఎట్ దట్ టైమ్. నువ్వు నాతో ఉన్నప్పుడు నాకంత మెచ్యూరిటీ లేదు. నీ విలువ నాకప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు తనతో లేరు కాబట్టి మీ విలువ ఏంటి అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్ మైండ్‌లో అసలు కన్‌ఫ్యూజన్స్ ఏమీ లేదు. అప్పట్లో మాత్రం మిమ్మల్ని మీతో ఉన్నప్పుడు మాత్రం మీకు టైం ఇయ్యకుండా, మీకు మెసేజ్ చేయకుండా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని హర్ట్ చేస్తూ, ఎక్కడికి పోతారులే అన్నట్టుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా ఉండేవాళ్ళు. కానీ ఆ టైంలో నా ఇన్‌మెచ్యూరిటీ వల్ల, నా తెలివి తక్కువతనం వల్ల ఆహ్, అంటే లైక్ ఎవరైనా నన్ను ఇష్టపడ్డారు కాబట్టి వెయిట్ చేస్తారు. మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, లేకపోతే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇట్లా చేశారు. ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశారు. మిమ్మల్ని ఎక్కడికైనా రమ్మని, మిమ్మల్ని వెయిట్ చేపిచ్చి, ఆ పర్సన్ అక్కడికి ఆ టైంకి వాళ్ళు రాకపోవడం, ఇట్లా ఎన్నో సార్లు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని హర్ట్ చేసేవాళ్ళు. మీ ఎమోషన్స్‌ని అసలు కేర్ చేసేవాళ్ళు కాదు. మీరిప్పుడు మెసేజ్ చేస్తే వాళ్ళు ఎప్పుడో రిప్లై ఇచ్చేవాళ్ళు. రేపు మార్నింగ్ గానీ, ఒక 2 అవర్స్ తర్వాత కానీ. ఎందుకంటే ఆ పర్సన్‌కి అప్పుడు ఇమ్మెచ్యూరిటీ. వేరే వేరే వాటి మీద ధ్యాస ఎక్కువుంది. మీ మీద కన్నా కూడా తన హ్యాపీనెస్ మీద ఎక్కువ ధ్యాస ఉంది. అందుకే వాళ్ళట్లా చేశారు. ఐ విల్ నాట్ బెగ్ యూ టు స్టే. నేను నిన్ను నాతో ఉండమని, నేనేం నిన్ను బ్రతిమలాడను అని మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో చాలా సార్లు చెప్పుండొచ్చు. నీకు ఇష్టమైతే ఉండు, ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చెయ్యి. నీకు ఇష్టం లేకపోతే అది నీ ఇష్టం. నేనేమి నిన్ను నా కోసం ఉండమని అడగను, లేకపోతే అడుక్కోను. నీకు ఉండాలనిపిస్తే ఉండు, లేకపోతే నీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. అట్లా. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఎందుకు అంటే మీరు తనకి బాగా అట్రాక్ట్ అయిపోయారు, బాగా ఎడిక్ట్ అయిపోయారు. మీరు తన్ని వదిలేసి వెళ్ళరు, తను వదులుకోరు అనే నమ్మకం ఆ పర్సన్‌కి వచ్చింది కాబట్టి తనంటే మీకు బాగా ఇష్టం ఎక్కువ. తనంటే ఏం చేసినా సరే మీరు తన్ని వదిలి వెళ్ళరు అనే ట్రస్ట్ వాళ్ళకి వచ్చింది కాబట్టి పాస్ట్‌లో వీళ్ళు ఇట్లా బిహేవ్ చేసేవాళ్ళు. నేను నిన్ను ఉండమని అడగను. నీ ఇష్టం, ఉంటావా వెళ్తావా అనేది నీ ఇష్టం. నువ్వు ఉన్నా ఇష్టమే, నువ్వు లేకపోయినా నాకు ఇష్టమే అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు ఈ పర్సన్. టోటల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఇష్టం మీ మీద చూపించకుండా, వాళ్ళు మీతో రూడ్‌గా మాట్లాడుతూ, హార్ష్‌గా బిహేవ్ చేస్తూ, మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేశారు. మీరు తన్ని వదిలేసి వెళ్ళరు అనే ట్రస్ట్ వాళ్ళకుంది కాబట్టి వీళ్ళిట్లా బిహేవ్ చేశారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఆ పర్సన్ ఒకరోజు మాట్లాడకపోయినా సరే మీరు వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని చూడకుండా కానీ, వాళ్ళతో మాట్లాడకుండా ఉండేవాళ్ళు కాదు. లిటరల్లీ వాళ్ళ కోసం మీరు ఏడ్చేవాళ్ళు. అందుకే వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా అట్లా మాట్లాడేవాళ్ళు. సో వీళ్ళు ఇట్లా మాట్లాడేసరికి మీకేంటంటే కాలంతో పాటు తన మీద ఉన్న ప్రేమ కానీ, ఇష్టం కానీ
ద్వేషం కానీ అన్నీ మీకు మానిపోయినాయి. విత్ టైమ్ లవ్ అండ్ హేట్రెడ్ హ్యావ్ ఫేడెడ్. కాలంతో పాటు తన మీద ఉన్న ఇష్టం ఇష్టం కానీ, ప్రేమ కానీ, ఎమోషన్స్ కానీ ఒక్కొక్కటి తగ్గిపోయాయి. ఇలాంటి మనుషులా వీళ్ళు? ఇంత తక్కువ చేసి చూస్తున్నారా? ఇంత నన్ను బాధ పెడుతున్నారా? నేను ఇంత బాధపడుతున్నాను, నేను ఈ పర్సన్ కోసం ఇంత తాపత్రయపడుతున్నాను అంటే అది వాళ్ళకి అర్థం కావట్లేదా? ఎందుకు వాళ్ళు అట్లా అర్థం చేసుకోలేకపోతున్నారు? నాదే ఏమన్నా తప్పా? నేనే వాళ్ళని ఎక్కువగా లవ్ చేశానా? వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నానా? నేనే ఎక్కువ చేశానా? నేనే తనని కావాలనుకుంటున్నానా? తనకి నన్ను కావాలి, నేను కావాలి తనకి అనేది లేదా వాళ్ళకి? అనేది మీకు అర్థమయ్యి స్లోగా ఏంటంటే మీరు కూడా రియలైజేషన్ అయ్యి ఈ రిలేషన్ నుంచి బయటికి వచ్చారు. విత్ టైమ్ అండ్ లవ్ అండ్ హేట్రెడ్ హ్యావ్ ఫేడెడ్. కాలంతో పాటు ఆ మనిషి మీద ఉన్న ప్రేమ కానీ, ద్వేషం కానీ అన్నీ పోయాయి. ఇంకా ఏమీ లేదు. మీరు మీ లైఫ్ పైన, మీ కెరియర్ పైన, మనీ సంపాదించడం పైన, ఎవరున్నా ఎవరు లేకపోయినా నా దగ్గర మనీ ఉంటే అందరూ నా వైపు వస్తారు అనే నమ్మకంతో ఈ పర్సన్ని ఎట్లాగైనా మీ వైపుకు వచ్చేలాగా చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మీరు మీ మీద ఎఫర్ట్స్ పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ మీ ఎఫర్ట్స్కి తగ్గ ప్రతిఫలం కూడా నాకు తెలిసి మీకు వచ్చే ఉండుంటుంది. నవ్ యు ఆర్ మీరు కొంత అమౌంట్ కూడా చేసి ఉంటారు ఇప్పటికి. ఆ పర్సన్ బిహేవియర్ వల్ల మీ లైఫ్ చాలా చేంజ్ అయింది. మీ లైఫ్లో గ్రోత్ అనేది వచ్చింది అంటే మనీ పరంగా కానీ, ఐడెంటిటీ పరంగా కానీ గ్రోత్ అనేది వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఈ పర్సన్. ఐఎమ్ ఆర్ఫన్ వితౌట్ యూ. సో మీరు ఈ పర్సన్ని నువ్వు లేకపోతే నువ్వు నాతో ఇట్లా బ్రేకప్ చేసుకోవద్దు, నువ్వు నాతో ఇట్లా మాట్లాడద్దు, నాతో ఇట్లా హార్ష్గా మాట్లాడకు, నువ్వు నాతో బ్రేకప్ చేసుకోవద్దు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఐఎమ్ ఆర్ఫన్, నువ్వు లేకపోతే నన్ను ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు లేరు, నువ్వు లేకపోతే నేను అనాథనైపోతాను, ఒంటరిగా మిగిలిపోతాను, ఇట్లా మీ పర్సన్ని బ్రేకప్ చేసుకోవద్దు, ఈ రిలేషన్ని ఎట్లాగైనా నిలబెట్టుకోవాలి, తనని మీరు కావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ని మీరు ఎన్నోసార్లు, లక్షల వేల సార్లు మీరు బ్రతిమలాడి ఉంటారు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు నాకు ఎట్లాగైనా కావాలి, దయచేసి నువ్వు నాకు బ్రేకప్ చెప్పొద్దు, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఆల్ ఆఫ్ సడన్ నువ్వు ఇట్లా నాతో ఇట్లా గొడవ పడ్డం కానీ, ఇట్లా బ్రేకప్ కానీ, మేబీ ఈ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నా కూడా ఆ థర్డ్ పార్టీ మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, అది వాళ్ళ కెరియరే కావచ్చు. సో దానికోసం, వాళ్ళ కోసం నువ్వు నన్ను ఒంటరిగా వదిలేయద్దు అని మీరు మీ పర్సన్ని ఎన్నోసార్లు బ్రతిమలాడుకున్నారు. నువ్వు నాకు కావాలి, నన్ను వదిలేసి వెళ్ళకు, నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను అని మీరు ఎన్నోసార్లు ఈ పర్సన్ని వేడుకున్నారు. యు ఆర్ నాట్ లాయల్ టు మీ. సో ఇక్కడ చూడండి, యు ఆర్ నాట్ లాయల్ టు మీ. నువ్వు నాతో జెన్యూన్గా ఉండట్లేదు.
నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు నాతో లాయల్గా ఉండట్లేదు, నాకు టైంకి రిప్లైస్ ఇవ్వట్లేదు, నా గురించి నువ్వు అసలు పట్టించుకోవట్లేదు, అసలు నువ్వు నా గురించి కేర్ చేయట్లేదు, అసలు ఈ రిలేషన్షిప్ కావాలా వద్దా, నీకు నీ వర్కే ముఖ్యమా, నీకు నీ ఇదే నీకు ఇంపార్టెంటా, అట్లా మీ పర్సన్ని మీరు ఎన్నోసార్లు అడిగారు. నువ్వు నాతో జెన్యూన్గా ఉండట్లేదు, నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నావు, నాకు టైం ఇవ్వట్లేదు, ఈ టైంలో నువ్వు ఇంకెవరితో మాట్లాడుతున్నావు, ఇట్లా నువ్వు నా దగ్గర ఏది ఓపెన్ అప్ అయ్యి నాకేమీ చెప్పట్లేదు, మీ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది నాకు చెప్పట్లేదు, నీ లైఫ్లో ఏం జరుగుతుంది అది నువ్వు నాకు ట్రూత్ చెప్పట్లేదు, ఏదో వస్తున్నావు, నీకు ఫ్రీ ఉన్నప్పుడు జస్ట్ అలా ఒక మెసేజ్ 2 మెసేజ్లు పెడుతున్నావు, లేకపోతే గుడ్ నైట్ గుడ్ మార్నింగో చెప్పేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు నాతో లాయల్గా ఉండట్లేదు, బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ ఇంకేదో నడుస్తుంది నీ లైఫ్లో, నేను ఇంపార్టెంటా కాదా, అసలు నా వాల్యూ ఏంటి నీ లైఫ్లో, ఇట్లా మీరు మీ పర్సన్ని ఎన్నోసార్లు నువ్వు నాతో లాయల్గా ఉండట్లేదు, నువ్వు నీ కెరియర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, మేబీ మీకు మీ పర్సన్కి మధ్య మనీ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా దానికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు ఏ విషయం మీకు డైరెక్ట్గా చెప్పట్లేదు. ఇట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ బ్యాడ్, బట్ ఇట్ వాజ్ రియల్. సో మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషను మంచి కవనియండి, చెడు కవనియండి, కానీ అది నిజం అనేది మీరు నమ్ముతున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ ఇల్యూషన్స్ కానీ, ఈ మిస్అండర్స్టాండింగ్స్ కానీ మంచి కవని, చెడు కవని, ఏదైనా నా మంచికి అన్న టైప్లో మీరు అనుకుంటున్నారు. ఈ పర్సన్ కోసం డే అండ్ నైట్ మీరు ఏడ్చారు, డే అండ్ నైట్ సఫర్ అయ్యారు. ఎవరు ఏం చెప్పినా కూడా ఈ పర్సన్ విషయంలో వీళ్ళు ఇట్లా నీతో జెన్యున్గా ఉండట్లేదు, అక్కడ కనిపించారనో ఇక్కడ కనిపించారనో వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు అనో ఇట్లా ఎన్నోసార్లు ఎంతోమంది మీ దగ్గరకు వచ్చి చెప్పినా కూడా మీరు అదంతా రియల్ కాదు ఫేక్ అన్నట్టుగా మీరు అనుకునేవాళ్ళు. ఈ పర్సన్ మీతో జెన్యూన్గా ఉన్నారు అనే భ్రమలో మీరు బ్రతికేవాళ్ళు. కానీ లాస్ట్కి ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ వచ్చిందో, ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ మీ దగ్గర చీట్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైందో, అప్పుడు సరే ఏది ఏమైనా సరే ఇది నిజం, ఇది వాస్తవం అనేది మీకు అర్థమైంది. ఈ పర్సన్ ఇలాంటి వాడు అనే విషయం మీకు అర్థమైంది. So I wonder what would be like to kiss you again. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే స్టిల్ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం, మీ పర్సన్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. అగైన్ ఈ రిలేషన్షిప్లో ఫ్యూచర్ కావాలి అని మీరెంత ఏడుస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే ఏడుస్తున్నారు, అంతే ఎఫర్ట్స్ కూడా పెట్టాలి అనుకుంటున్నారు మీ విషయంలో. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీతో ఫ్యూచర్లో కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కిస్ చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది.
ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. మన ఇద్దరి మధ్య ఎంత సెపరేషన్ వచ్చినా, ఎంత గ్యాప్ పెరిగినా, ఎంత ఎవరు మనల్ని విడదీయాలని చూసినా, చివరికి మన ప్రేమే ఇంపార్టెంట్ అంటున్నారు మీ పర్సన్. చూడండి, ఏ పర్సన్ అయితే మిమ్మల్ని కాదు అనుకొని, వద్దు అనుకొని, ఈగోతో కానీ, యాటిట్యూడ్తో కానీ మీ నుంచి వాకౌట్ అయ్యి వెళ్ళిపోయారో, ఇప్పుడు ఆ పర్సన్ తను హ్యాపీగా లేక మీ ప్రేమ కోసం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. చివరికి మన ప్రేమ ఇంపార్టెంట్. మీ ప్రేమ ఇంపార్టెంట్ అనేది మీ పర్సన్కి అర్థమైంది. డు యూ స్టిల్ హేట్ మీ? నువ్వు ఇంకా నన్ను ద్వేషిస్తున్నావా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ స్టిల్ కూడా లోన్లీగా ఉంటున్నారు. ఇప్పటికీ ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు. తన ఫేస్ మీకు ఎట్లా చూపించాలో అర్థం కావట్లేదు. ఫేస్ చూపించలేకపోతున్నారు. ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా? ఇంకా నాకు దూరంగా ఉండాలనే అనుకుంటున్నావా? మన ఇద్దరి మధ్య ఇంకా ఇంత గ్యాప్ వచ్చినా కూడా ఇంకా నా మీద నీకు కోపం తగ్గలేదా? అడగాలి అనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.